హాయ్ గాయ్స్, కేఎఫ్సి స్టైల్లో చికెన్ వింగ్స్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్. ఈ రెసిపీ కోసం నేను కేజీ చికెన్ వింగ్స్ అయితే కట్ చేపించుకున్నానండి. అవి నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని వాటికి ఇలా బోత్ సైడ్స్ ఘాట్లలాగానే పెట్టేసుకున్నాను. కేజీకి 8 వింగ్స్ వచ్చాయి. వాటి కొలతలు చూద్దాం ఇప్పుడు. ఒక బౌల్లో తీసుకొని కొంచెం సాల్ట్, పసుపు, కారం సరిపడా తీసుకోవాలి. కొంచెం ఎక్కువే వేసుకోండి, మ్యాగ్నెట్ చేస్తాం కాబట్టి. అలాగే ఇక్కడ నేను కొంచెం వైట్ పెప్పర్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ బ్లాక్ పెప్పర్ అయినా వేసుకోండి. కొంచెం పెరుగు వేసుకొని ఫుల్గా కలిపేసుకోవాలి. అంటే ఆ కారం మసాలా అన్నీ ఆ ముక్కకు బాగా పట్టాలి, అలా కలుపుకోవాలి. ఖచ్చితంగా 4-5 అవర్స్ ఫ్రిడ్జ్లో అయితే మ్యాగ్నెట్ చేసుకోవాలి. నేనైతే బాగా కలిపేసుకుంటున్నాను. అలాగే లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ సోయా సాస్ అయితే వేసుకుంటున్నాను, టేస్ట్ ఇచ్చిద్ది. అది వేసుకున్నాక ఫుల్గా కలిపేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. ఒక 4 అవర్స్ అయితే ఉంచాలి. ఆఫ్టర్ 4 hours తర్వాత ఒక బౌల్లో ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. నేను కేజీ చికెన్కి 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. అవి బాగా బీట్ చేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లో 1 కప్ మైదా, సేమ్ క్వాంటిటీలో 1 కప్ కార్న్ఫ్లోర్, దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, వైట్ పెప్పర్, గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్, ఒక 1 స్పూన్ దాకా కారం, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి చికెన్ తీసుకొని ఈ మైదా ఇంకా కార్న్ఫ్లోర్లో బాగా మసాజ్ చేయాలి. దానికి ఫుల్గా పిండి పట్టేలా మసాజ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత లేయర్స్ ఫామ్ అవుతాయి. అప్పుడు తీసుకెళ్ళి ఈ మిక్స్ చేసుకున్న ఎగ్లో డిప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి ఈ పిండిలో అయితే మసాజ్ చేయాలి, ఫుల్గా మసాజ్ చేయాలి. తర్వాత చూడండి, ఇక్కడ నేను చేసినట్టు కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా పిండి అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వచ్చింది. దాన్ని సైడ్కి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా అన్నిటికీ నీట్గా పిండి అయితే పట్టించేసుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ అయితే తీసుకోవాలి. దాంట్లో ఇది 1/1 వేసి ఫ్రై అయితే చేసుకోవాలి. కంపల్సరీగా 15-20 మినిట్స్ అయితే కుక్ అవ్వాలి. అవి డీప్ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క దానికి 3 అయితే తీసుకుంటున్నాను. నాకైతే 20 మినిట్స్ టైం పట్టింది కుక్ అవ్వడానికి. ఇలా 1/1 వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. మన కేఎఫ్సి చికెన్ రెడీ.